ఓకే గాయ్స్, మనం ఈరోజు అయితే డ్రాగన్ బాల్ మాంగా అయితే వస్తుందని చెప్పిపోతాను. నిన్నైతే పోల్ అయితే పెట్టినా కదా మాంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని. దానికి 50-50 అయితే వచ్చింది డ్రాగన్ బాల్ అని 1 పీస్. కాబట్టి నేను ఫస్ట్ అయితే డ్రాగన్ బాల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దాని తర్వాత నేనైతే 1 పీస్ ఎక్స్ప్లెయిన్ చేసే అయితే ట్రై చేస్తాను. దీనికైతే రీచ్ వస్తాయి కంటిన్యూ చేస్తే సిరీస్ కంటిన్యూ చేయలేదు కానీ కింద అయితే కామెంట్ చేస్తే చెప్పని. అక్కడ లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేస్తే ఇదైతే స్టోరీ కంటిన్యూ వచ్చి డ్రాగన్ బాల్ సూపర్ బాల్ నుంచి అయితే స్టోరీ అయితే కంటిన్యూ అవుతుంది. గోకు వజిత అయితే గ్యాప్ జోన్ మన ట్రైనింగ్ తీసుకుంటా అంటారు. వజిత చెప్తా మన ఎప్పుడో గొజ్జిత మాకు వాడకూడదు అని చెప్తారు. ఇంకా వజిత అల్టా ఇన్సిడెంట్ గురించి అడిగితే గోకు టోర్నమెంట్ ఆఫ్ పవర్ తర్వాత ఏంటంటే ఎప్పుడు వాళ్ళ దాన్ని యాక్సెస్ చేసే ఛాన్స్ కానీ ఎక్కడ అయితే అంటారు. అప్పుడు మనకి బొమ్మ అయితే కాల్ చేస్తుంది వాళ్ళిద్దరికి. బొమ్మ అప్పుడని బూని వాడు కిడ్నాప్ చేసినట్టు చెప్తుంది. దానికి గోకు అల్టా ఇన్సెంట్ యానిమేషన్ వాడిపోతామంటే బడ్జెట్ అయితే నాకు ఎటో ఒప్పుకొని నేను ఫైర్ చేసుకుంటూ వస్తా అని చెప్తారు. ఫస్ట్ గోకు అయితే వస్తారు. గోకు కిడ్నాపర్స్ అయితే కొట్టేస్తారు. మన బడ్జెట్ వస్తారు. కొత్త క్యారెక్టర్ అయితే వస్తుంది. గోకుని బడ్జెట్ అని కొన్ని ఫ్యూ మినిట్స్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు గోకు వజితంగా వాళ్ళని కిడ్నాప్ చేస్తారు. గోకు వాడు కన్ను చేసి చూస్తే అప్పుడైతే మ్యాకో అయితే ఉంటారు కదా. అప్పుడు వాడికి అర్థమైతే వాడు గాయటిక్ పెట్రోల్ హెడ్ క్వార్టర్స్లో అయితే ఉంటారు వాడు. అప్పుడు ఆ కొత్త క్యారెక్టర్ పేరు మిరియస్. అప్పుడే మనకు అర్థమవుతుంది భూని ఏంటి కిడ్నాప్ చేస్తా అంటే ఒక 10 మిలియన్ ఇయర్స్ బ్యాక్, అంటే భూ పుట్టుకున్న ముందు 5 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఒక మార్కో అనేది ఒక వేన్ అయితే ఉండేవాడు. వాడైతే ప్లానెట్లో ఉన్న లైఫ్ ఎనర్జీ అయితే తినేసేవాడు. అప్పుడు మన పాట సుప్రీం గా అయితే ఎవరైతే భూ ఉంటారు సుప్రీం గా, ఆ సుప్రీం గా అయితే వాళ్ళ గాడ్కి పవర్ యూజ్ చేసి వాళ్ళ మ్యాజిక్ పవర్స్ అయితే సీల్ అయితే చేస్తారు. ఇప్పుడు 10 మిలియన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అయితే అవన్నీ బ్యాక్ అయితే వస్తారు. దానికి మళ్ళీ ఒడిశాకి అయితే ఆ సుప్రీం గా అయితే మాజిన్ బూలో ఉంటారు కాబట్టి దానికైతే కాదైతే అంటారు. దానికైతే గోకు అయితే నేనే రిప్ చేస్తాను అని చెప్తారు. వజ్జితకి ఇష్టం లేవగానే ఆ కొత్త క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ ఉంది కాబట్టి ఎవరో తెలుసుకోవాలని చెప్పి హెల్ప్ చేస్తా అయితే చెప్తారు. దాని తర్వాత అయితే మెరిస్ గోకు వజిత అయితే ఒక ప్లానెట్లో లాబీ జరుగుతా అంటే వాళ్ళు అయితే కాపాడుతారు. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు కాబట్టి నేను దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి డీటెయిల్గా. జస్ట్ బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత గోకు అయితే మార్కో అయితే సెండ్ చేయగలుగుతారు ఇన్స్టెంట్ యానిమేషన్ ద్వారా. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే బాగుండగానే గోకు అయితే సెండ్ చేయగలుగుతారు. గోకు అయితే వచ్చి చెప్తారు నేను తను సెండ్ చేయగలుగుతున్నా కానీ తను కూడా అయితే సెండ్ చేయగలుగుతున్నారు. అంటే తన దగ్గర చాలా కొన్ని వేల మంది చేస్తున్న ఫీలింగ్ అయితే నాకైతే ఉన్నాయని చెప్తారు. దానికి మినిస్టర్ చెప్తే నేను చెప్పినాక తనైతే ప్యారెంట్స్ తినేసి పవర్ అయితే గెయిన్ చేస్తారు కాబట్టి ప్యారెంట్స్లో సోర్స్ ఉంటాయి కాబట్టి సోర్స్ తినైతే పట్టుకుంటారు బేసిక్గా. కాబట్టి మీకైతే అట్లా అనిపిస్తాను అయితే చెప్తారు మినిస్టర్. మనం ఇదైతే వీడియో అయితే స్టాప్ అయితే చేస్తాను. మీకు దీని తర్వాత ఏం జరిగినా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో అయితే చెప్పండి. అక్కడ కొత్తగా వస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వస్తే లైక్ చేయండి. ఓకే, ఎక్స్ప్లెనేషన్ వీడియో టైం లైన్ పెంచాలా లేకపోతే వద్దో కింద కామెంట్ చేస్తే అయితే చెప్పండి. ఇదే గ్యాస్ ఈరోజు వీడియో. మళ్ళీ వస్తాం. స్టే ట్యూన్. బాయ్.